హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. యాక్చువల్గా బోనం కుండ ఆల్రెడీ ఒకటైతే రెడీ అయిపోయింది. ఇది ఇంకొకటి అన్నమాట. ఈ బోనం కుండ కోసం నేను స్పెషల్గా ఇంకొక అమ్మవారి ఫీస్ అయితే కొనలేదు, ఇంట్లో ఉన్నదే యూజ్ చేస్తున్నాను. ఇది మొత్తం కూడా ఇలా అక్కడక్కడ కలర్ పోయిందనమాట అమ్మవారిని. దీన్ని రీక్రియేట్ చేసి మంచిగా దీన్నే యూజ్ చేద్దాము, ఇంకొకటి ఎందుకు కొనడం, ఎట్లాగో నేను మళ్ళీ వరలక్ష్మీ వ్రతంకి ఎక్కువ అయిపోతే ఫీసెస్ అనేది అనేసి అనుకుని ఇంకా దీన్నే రీక్రియేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ బేస్ కింద నేను నార్మల్గా 10 రూపీస్కి రంగోలీ కలర్స్ అయితే దొరుకుతాయి కదా, అవి తీసేసుకున్నాను. అవి తీసేసుకుని మొత్తం కూడా నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్దాం కదా, సో నల్లపోచమ్మని రెడీ చేద్దాం అనేసి బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఫేస్కి మొత్తం కూడా నేను ఓన్లీ లిప్స్ ఇంకా ఐస్ వదిలేసి ఐబ్రోస్ దగ్గర నుండి మొత్తం కూడా ఫేస్ మొత్తం ఇలా బ్లాక్ కలర్లో వేసేస్తున్నాను. కాకపోతే ఈ రంగోలీ కలర్స్ ఏంటంటే మనకి అంత షైన్ ఇవ్వవు, ఇంకా బేస్కే కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. మాకు బోనాలు ఎలాగో ఈ ఇయర్ శ్రావణ మాసం ఫస్ట్ వీక్లో చేస్తున్నారు కాబట్టి నాకు చాలా టైం ఉంది, అందుకోసం ఇంకా కొంచెం కొంచెం అయితే చేసుకుంటున్నాను. లేకపోతే అదే ఆషాఢం లాస్ట్ వీక్లో ఉంటే కనుక ఈ పార్టీ వీడియోస్ అన్ని రిలీజ్ అయ్యి వేరే వాళ్ళు చేసుకునేలాగా అయ్యేవి. బట్ నాకు టైం లేదు, ఇంకా నా లక్కీగా నాకు శ్రావణ మాసం ఫస్ట్ వీక్లో మా వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేశారు కాబట్టి సో అన్ని మెల్లిగా చేసుకుంటూ అక్కడొకటి అలా చేసుకొని వీడియో అన్ని అతికిచ్చి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫేస్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ పైన కూడా నేను ఎల్లో కలర్ బండారీ టైప్ వేద్దాం అనుకుని ఎల్లో అయితే వేసాను. బట్ ఈ ఎల్లో రంగోలీ కలర్స్ అయితే అంత హైలైటింగ్ అంత థిక్గా అయితే అనిపించలేవు. సరేలే అది వదిలేసి ఇంకా బేసే కదా, దాని తర్వాత మళ్ళీ ఎలాగో వేస్తాం కదా అనేసి జస్ట్ ఐస్ అయితే ఇప్పుడైతే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఐస్ ఏంటంటే నేను పెద్ద బ్రష్తో యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి అంత ప్రాపర్గా రాలేవు. బట్ నేను మళ్ళీ సెకండ్ కోట్ వేసినప్పుడు దాన్ని మంచిగా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తాను అనమాట. సో ఇదంతా ఆరడానికి నాకు ఒక 1 డే అని ఇవ్వాలి, ఎందుకంటే ఇది క్లేది మట్టిది కాబట్టి అది కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకని కలర్స్ అంత థిక్గా అనిపించట్లేదు. సో ఆఫ్టర్ 2 days నాకు టైం దొరికింది అనేసి నేనైతే ఇప్పుడు మళ్ళీ దీన్ని కూర్చున్నాను అనమాట. ఈ 2 వీడియోస్ అనేవి యాడ్ చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. సో కిరీటం నేను యాక్చువల్గా ఆరెంజ్ చేద్దాం అనుకున్నాను, సర్లే ఇంకా కిరీటం లాగే ఉంటే బాగుంటుంది అనేసి మళ్ళీ ఇంకా గోల్డ్ లాగే ఉంచుదాం అనేసి ఇంకా గోల్డ్ కలర్ అయితే దీనికి మొత్తం కూడా వేస్తున్నాను. అండ్ ఎల్లోని కూడా హైలైట్ చేస్తున్నాను. ఎల్లోని హైలైట్ చేశాక అమ్మవారి రూపం ఎంత చక్కగా మారిపోయిందో చూస్తారా ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి, సో దాన్ని పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. సో ఇంకా ఎల్లో కలర్ బండారీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐస్ అయితే వేస్తున్నాను. ఐస్లో ఆ చిన్న వైట్ డాట్ వదలడం వల్ల ఎంత చక్కగా అనిపిస్తుందో కదా, అంటే రియల్గా చూస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఐస్ అయితే అయిపోయినాయి. ఇంకా నేను పైన అమ్మవారికి బొట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బొట్టు ఇదంతా కూడా ఫినిష్ అయితే చేస్తున్నాను. సో ఎంత బాగుందంటే చూస్తుంటే అమ్మవారి రూపము చాలా బాగుంది. ఎంతైనా మన చేతితో చేసుకున్నది అది చక్కగా ఉన్నా లేకపోయినా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో నాలాగా మీరు ఇంట్లో ఎంతమంది ఎక్కువగా హ్యాండ్మేడ్ ప్రిఫర్ చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి, లేదా హాయ్ అని పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా బోనం కిందకి నెక్స్ట్ అటాచ్ చేసి అయితే చూపిస్తాను. లైక్ చేయండి.